నేను మా హస్బెండ్ కలిసి ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము. సో, అది ఏంటి ఆ పని అనేది నేను ఆ పని సక్సెస్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే చెప్పదలుచుకోలేదు. అదొక సెంటిమెంట్ అనమాట. చెప్తే అవ్వదన్నట్టుగా. అండ్ ఇంకా ఫైనల్‌గా మేము వెళ్ళాల్సిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. సార్ మేము వచ్చే ముందే బయటికెళ్ళారంట. సో, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ కొంచెం టెన్షన్‌గా ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. మంచి అవ్వాలి. నేను అనుకున్నది జరగాలని అనుకుంటున్నాను. కానీ అది ఇంతలోపు పెండింగ్ పడిందనమాట. సో, ఇంకా బయటకొచ్చేసి వస్తూ వస్తూ పపాయ తీసుకున్నాము. 100కి 3 ఇచ్చారు. అంటే 2 కేజీస్ 100 రూపీస్ చెప్పారు. తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి నా కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది. తిను పెళ్ళి అవ్వకముందేమో నాకు ఒక మంచి ఫ్రెండ్, పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక వదిన అనమాట. సో, నాకు వదిన వరుస అవుతుంది. తను నేనంటే చాలా ఇష్టం తనకి. సో, నేను ఎప్పుడు ఊరొచ్చినా కూడా నా కోసం సపరేట్‌గా పని కట్టుకొని ఇంటికి వస్తుంది. సో, తనతో ఇంకా అలా టైం స్పెండ్ చేసి మాట్లాడి ఆ రోజు అలా గడిచిపోయింది.